మనస్తాపానికి తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలన. మహిళల విషయంలో 2500 స్కీమ్ కావచ్చు, ఈరోజు తులం బంగారం కావచ్చు. నిజంగా మా మహిళా సోదరిమణులందరికీ కూడా బంగారం అంటే ప్రీతి. మరి దాని మీద మక్కువతోని కేసీఆర్ గారు మాకు చాలా గొప్ప పాలన అందించిండు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం రకరకాలైనటువంటి స్కీముల ద్వారా మమ్మల్ని ఆదుకోబోతున్నదనేటువంటి నమ్మకంతో వాళ్ళ అధికారంలోకి రావడానికి మహిళా సోదరిమణుల ఓట్లు, మహిళా సోదరిమణుల మద్దతే కారణమైతే ఈరోజు నిర్లజ్జగా ఈ ప్రభుత్వం మహిళా లోకాన్ని మోసం చేస్తూ ఉన్నది. పెళ్లి కావాల్సినటువంటి ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామనేటువంటి మాట హామీ ఇచ్చింది. మన తెలంగాణ మహిళా మనులకు కావచ్చు, మహిళా సోదరిమణులకు కావచ్చు, భారతదేశంలో ఉండేటువంటి మహిళా సోదరిమణులకు కావచ్చు, డబ్బు కంటే బంగారం అంటే మక్కువ ఎక్కువ. దాని విలువ కంటే బంగారం అనేటువంటి మాటే వాళ్ళను ఒక రకమైనటువంటి ప్రేరణకు గురి చేస్తుంది. కాబట్టి ఆ రకంగా సెంటిమెంటును ఉపయోగించి మహిళలకు బంగారాన్ని అమలు చేస్తామనేటువంటి హామీనిచ్చి నమ్మించి అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. కాబట్టి మరి తెలుగులో ఒక సామెత ఉంది, కలకంటి కంట కన్నీరు ఒలికిన సిరి ఉండనొల్లదు అనే సామెత. ఆ దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పాలనలో పునరావృతం అవుతా ఉన్నది. కాబట్టి ప్రజల పక్షాన చూసినా, మహిళా సోదరిమణుల పక్షాన చూసినా, పెళ్లి కావాల్సినటువంటి ఆడబిడ్డల పక్షాన చూసినా ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఈ వర్గాల నుండి తీవ్రమైనటువంటి ప్రతిఘటన, నిరసన, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం రాబోయే రోజుల్లో తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే పెళ్లి కావలసినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా తులం బంగారం ఇచ్చి మాట నిలుపుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా సోదరులకు నమస్కారం. మా నాయకులు ఇప్పుడే మధుసూదనాచారి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ పావులుగా వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసానికి మారుపేరనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి కేసీఆర్ గారు ఇస్తున్న దానికి అదనంగా ఇస్తామంటున్నారు, చూద్దాం ఒకసారి అని చెప్పి ఓట్లేశారు. కానీ నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహిళలకే తీవ్రమైన అన్యాయం చేసింది. 2500 కావచ్చు, పెంచుతామన్న ఆసరా పెన్షన్ 2000 నుంచి 4000 కావచ్చు, ఇవాళ తులం బంగారం కావచ్చు. వాళ్ళు చెప్తే నమ్మరని సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి చెప్పారు. మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఓట్ల కోసమే తెలంగాణకు వచ్చిర్రు. ఇవాళ ఏ పనున్నా రోజుకొకసారి ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నారు. మళ్ళొకసారి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజల్లో వచ్చి ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది, ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా రేపు మహిళలు తిరగబడే అవకాశం ఉందో గమనించి ఏదైతే వాళ్ళు మాట ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి రావడానికి ఎవరైతే కారకులైనో మహిళలు, మరి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, ఆ రోజు కేసీఆర్ గారు 50,000, 75,000, 1,16,000 ఒక మేనమామ గారు ఇచ్చి మరి ఆదుకుంటే వాళ్లకు దానికి తోడు మరి తులం బంగారం ఇస్తామని మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా లోకం ఏ విధంగా బుద్ధి చెప్పబోతా ఉందో ముందే మేల్కొనండి, ఇక్కడికి వచ్చి గమనించండి. ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని అక్కడ పిలిపించుకోవడం కాదు, మీరు కూడా ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చింది కాబట్టి వాస్తవాలు ఏందో తెలుసుకోవడానికి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.